పుష్ప ట్రైలర్ చూసారా? చూసాను. ఏంటి బాగా ఏమనిపించింది మీకు హైలైట్గా? బాగానే ఉండే అండి, బీజిఎమ్స్ విజువల్స్ అదంతా బాగుంటాయి. అంటే గ్రాండియర్గా ఉంటాయి కదా, అంటే ఇచ్చిన బడ్జెట్కి గ్రాండియర్గా తీసినారనిపించింది. అన్నీ బాగుంటాయి, బీజిఎమ్స్ కూడా బాగుంటాయి. అందరు రోల్స్ కరెక్ట్ చేసినారు అనుకుంటున్నాను. ఫాజిల్, ఎవరు అల్లు అర్జున్, మళ్ళీ రష్మిక మందన అందరి రోల్ కరెక్ట్ ఉండే అనిపించింది. ఇంకా టోన్ అన్ని లాంగ్వేజ్లో డబ్బింగ్ కూడా కరెక్ట్ చేసిన. తమిళ్లో కూడా బాగుండే డబ్బింగ్. నేనేమనుకున్నా ఫస్ట్ పార్ట్ చూసిన నేను, అంటే తమిళనాడులో ఉన్నా కాబట్టి ఫస్ట్ నేను తెలుగులోనే చూసిన. దాని తర్వాత కొంచెం నాకు చిత్తూరు స్లాంగ్ అర్థం కాలేదు, సో తమిళ్లో చూసినా బాగానే ఉండే. అంటే కొంచెం హీరో వాయిస్ మాత్రం కొంచెం డిఫరెంట్ ఉండే తమిళ్లో. ఈసారి చూసిన డబ్బింగ్ బాగానే ఉండే. ఇప్పుడు డ్రెస్సులు అవి కూడా కొంచెం బాగా కేర్ తీసుకున్నట్టున్నారు, కొంచెం డెవలప్ చేశారంట. ఏమన్నా అబ్జర్వ్ చేశారు మీరు? డ్రెస్ షర్ట్లు అవి కొంచెం ఇది వచ్చేసి ఒక పీరియాడిక్ ఫిల్మ్. అంటే 1999 నుంచి 2004 మధ్య జరుగుతుంది. అప్పుడంటే ఆ టైంలో లైక్ ఫ్యాషన్ డిఫరెంట్ ఉండే, కాస్ట్యూమ్స్ డిఫరెంట్ ఉండే కదా. సో ఆర్ట్ డైరెక్టర్స్ ఏమంటే అప్పట్లోనే యూజ్ చేస్తారు కదా, సో ఇప్పుడు మార్చలేము అది. ఇప్పుడు ఈ ఫ్యాషన్ వాడితే అప్పటికి సెట్ అవ్వదు. సో అప్పుడు ఏ ఫ్యాషన్ ఉండే, ఊళ్ళో డ్రెస్ ఎట్లా వేస్తుండే, సో ఆ ఫ్యాషన్ వాడండి, అది బాగానే ఉండే. డ్రెస్ కాస్ట్యూమ్ బాగానే ఉండే. ఆ సాంగ్లో ఒకటి బాగాలేకపోయింది. సాంగ్ అది శ్రీలీల అది వేసినది కూడా, అది ఆరెంజ్ కలర్ది, అది కొంచెం వియర్డ్గా అనిపించింది. కాబట్టి అది కూడా బాగానే సాంగ్ వస్తే తెలుస్తుంది ఎట్లా ఉంటుంది, బాగుండే. మళ్ళీ అల్లు అర్జున్ స్వాగ్ అదంతా బాగుండే. మళ్ళీ లాస్ట్ ఆ డైలాగ్ ఇంకా మస్తు ఉండే, అది వైల్డ్ ఫైర్ అనేది ఇంకా చాలా మంచిగా ఉండే. బీజిఎమ్స్ అంటే నాకు ఇంతకుముందు వచ్చింది పుష్ప సాంగ్ కూడా నచ్చలే. కాబట్టి బీజిఎం చూసిన తర్వాత అది బాగానే ఉండే బీజిఎమ్స్. బీజిఎం తమన్ కొట్టడం వల్ల మారిందంట కొంచెం అన్న, అంటే అది తెలియదు అన్న. తమన్ మార్చినారా? నాకేమో బీజిఎం తమన్ తీసుకున్నాను. బాగానే ఉండే. సేమ్ ఫస్ట్ పార్ట్లో ఏముండే అదే గ్రాండియర్గా బీజిఎమ్స్ కూడా అట్లా సెట్ అయింది. బీజిఎం బాగా సెట్ అయింది, విజువల్స్ అన్నీ బాగా సెట్ అయింది. అంతే, ఇంకా నాకు తెలిసి మంచి హైప్ బాగుంది. నాకు తెలిసి మంచిగా ఆడుతుంది అనుకుంటా సినిమా. శ్రీలీల స్పెషల్ సాంగ్, శ్రీలీల మీద చాలా ఎక్స్పెక్టేషన్ ఉంది కదా, అది శ్రీలీల సాంగ్. సేమ్ అంతే అన్న. పోయినసారి కూడా ఏమంటే లాస్ట్లోనే తీసినారు కదా ఈ సాంగ్. కాబట్టి వచ్చి చాలా హిట్ అయింది. తెలుగులో కాకుండా ఇంకా చాలా తమిళనాడులో ఇంకా చాలా హిట్ అయింది ఆ సాంగ్. సో ఇది కూడా మోస్ట్లీ అట్లా హిట్ అవుతుంది అనుకుంటా. ఇంకా సాంగ్ రాలేదు కదా, వస్తే తెలుస్తుంది. నాకు తెలిసి డ్యాన్స్ ఇద్దరు ఒకటి సేమ్, అదే కాస్ట్యూమ్ ఉండే. నాకు తెలిసి శ్రీలీల అదే కాస్ట్యూమ్ ఉండే, సమంత కూడా అదే కాస్ట్యూమ్ ఉండే. సో మోస్ట్లీ నాకు తెలిసి బాగుంటుంది అనుకుంటా.